ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్ కి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మీడియాకు తెలిపిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. ఉప్పాడ సముద్ర తీర మత్స్యకారులు ఆందోళన చెందవద్దు, అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ భరోసా. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. రసాయన శాస్త్రంలో నూతన పరిశోధనలకు దారి. విద్యార్థులకు PR ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుల ఆంజనేయులు సూచన. ఖరీఫ్ సీజన్ కి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశం హాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సివిల్ సప్లైస్ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 5 జిల్లాల ప్రాంతీయ సమావేశం ధాన్యం కొనుగోలు సమీక్షించడానికి ఖరీఫ్ 2025లో పౌర సరఫరాల సంస్థ నుంచి మేము చేపట్టే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు, వ్యవసాయ డిపార్ట్మెంట్లు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు, మా డిపార్ట్మెంట్ అధికారులు, మా MD గారు మాన్జీర్ గారు, చైర్మన్ గారు సుధీర్ గారు, వీళ్ళ సమక్షంలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దాదాపు 8,282 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బు జమ చేయగలిగాం. ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం. వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి,
ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం. 1674 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతులందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి 1243 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 691 రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్లో కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాం. బ్యాంక్ గ్యారెంటీల విషయంలో కానివ్వండి, చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకొని 6 గంటల కన్నా ఎక్కువ జాగ్రత్త ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వలన రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తామని వచ్చాం. ఈరోజు కనీస మద్దతు ధర ధాన్యం కొనుగోలులో కామన్ గ్రేడ్ వెరైటీని 2369 రూపాయలకి, అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీని 2389 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్, అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగంతో సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా మేము రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం. తన పంట ఎంత ఉందో, ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో, ఏ మిల్క్ అమ్మాలనుకున్నారో దానికి ఇమ్మీడియట్గా ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బమ్మపేట వద్ద ఉధృతంగా వస్తున్న సముద్రాల తాకిడికి దెబ్బతిన్న రోడ్డును సమీప జనావాసంలోకి చేరిన సముద్రం నీటిని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఉప్పాడ సముద్ర తీరాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ఉప్పాడ సముద్రం అలల తాకిడికి గురవుతున్న తీర ప్రాంతాన్ని రెవెన్యూ, మత్స్య, పంచాయతీరాజ్, పంచాయతీ R&B శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. తీర ప్రాంత ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సముద్రాల తాకిడికి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తీర ప్రాంత రక్షణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు వనం సత్యప్రియ వీరబాబు ఆధ్వర్యంలో ఈ నెల 14న పిఠాపురం అంబేద్కర్ భవనంలో నిర్వహించే జిల్లా స్థాయి యోగా పోటీలకు సంబంధించిన గోడ ప్రచార ఆహ్వాన పత్రికలను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. రసాయన శాస్త్రంలో నూతన పరిశోధనలకు దారి చూపుతుందని, విద్యార్థులకు, పరిశోధకులకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కందుల ఆంజనేయులు పేర్కొన్నారు. పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ క్యాటలైటిక్ సింథసిస్ ఆఫ్ స్మాల్ మాలిక్యూల్స్ అనే జాతీయ సదస్సు విజయవంతంగా జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ కె ఆంజనేయులు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ కందుల ఆంజనేయులు మాట్లాడుతూ, నేడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అంశాలు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో నిష్ణాతులైన ప్రొఫెసర్లు వెల్లడించిన అనేక అంశాలను విద్యార్థులు భవిష్యత్తు పరిశోధనలో ఉపయోగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరినీ ప్రిన్సిపల్ కొనియాడారు. కన్వీనర్ వి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సదస్సు రసాయన శాస్త్రంలో నూతన పరిశోధనలకు దారి చూపుతుందని, మా విద్యార్థులను మరియు పరిశోధకులకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్ హెచ్ శ్రీనివాస్, ప్రొఫెసర్ డిబి రామాచారి, ప్రొఫెసర్ ఆర్బి మురుగన్, ప్రొఫెసర్ బి జగన్మోహన్ రెడ్డి పాల్గొని విలువైన ఉపన్యాసాలు అందించారు. కటాలసిస్, ఔషధ రసాయన శాస్త్రం మరియు ఆధునిక పరిశోధనలపై జరిగిన చర్చలు పాల్గొన్న వారికి ఉపయోగకరంగా నిలిచాయి. ఈ సదస్సుతో తమకు విశేషమైన జ్ఞానం లభించిందని పాల్గొన్న వారు సంతృప్తి వ్యక్తం చేశారు. చివరిగా డాక్టర్ టివివి సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వందన సమర్పణ తెలియజేశారు. This is the topic here, the small molecule synthesis by
the catalysis or catalytic small molecule synthesis, very important phenomena in especially drug synthesis, pharmaceutical and material chemistry. So many students are involved from the different colleges around Kakinada. Very happy, and many are asking certain questions, involving and all. And definitely the symposium is going to be useful for the students and the faculty all around the Kakinada colleges and all. This really will be very fruitful for looking for the best students for the PhD program in coming years. జాతీయ సినిమా ఆర్గనైజ్ చేశాం. దానికి సంబంధించి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ రామాచార్య గారు, ప్రొఫెసర్ బాలమోహన్ గారు, అలాగే పూనా నుంచి ఐఏఎస్ మమతా శ్రీనివాస్ గారు చేశారు. స్మాల్ మాలిక్యూల్స్లో ఈ ఫార్మాస్యూటికల్కి రీసెర్చ్ ఏ విధంగా ఉంది, అందులో ఉపయోగపడే ఉత్ప్రేరకాలు ఏ విధంగా పనిచేస్తాయని చెప్పేసి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రకాల కాలేజీలు వచ్చి చేసిన లెక్చర్స్కి, విద్యార్థులకి, అలాగే ప్రొఫెసర్ చేసినందుకు కూడా బాగా ఉపయోగపడే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. దీనికి మాకు పర్మిషన్ ఇచ్చిన మా ప్రిన్సిపల్ పంతుల ఆంజనేయ గారికి మరియు మిగతా సభ్యులందరికీ కూడా చెప్పుకుంటూ ఇది బాగా ఆశ్చర్యం పొంది ఎక్కువ మంది తర్వాత కాలంలో దీని మీద పరిశోధన కొనసాగించాలని కోరుకుంటూ ఈ సెమినార్ను ఏర్పాటు చేశారు. కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్ కొమ్మిరెడ్డి వారి వీధిలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పని మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాగదుర్గారావు కేసు వివరాలను వెల్లడించారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని రకాలుగా ఆస్పెక్ట్లో మేము దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడిన వారి ఇంట్లోనే పనిచేసే వనమాడి జగదాంబ అలియాస్ బుల్లి, డాటర్ ఆఫ్ సత్యబాబు, ఏజ్ 28 years, క్యాస్ట్ బై అగ్నికుల క్షత్రియ, జగన్నాథపురం సంబంధించిన వాడిని ఈరోజు మనం అరెస్ట్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఈ దొంగతనానికి సంబంధించిన పాల్గొన్న ప్రాపర్టీ గోల్డ్ 183 grams గోల్డ్, అదేవిధంగా క్యాష్ 1 లక్ష రూపాయలు ఆవిడ దగ్గర నుంచి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ఆవిడని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ థర్డ్ ఏజిఎఫ్ఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనిలో పాల్గొన్న మా సిబ్బంది అందరికీ, మాకు మరి అదేవిధంగా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈవిడ వీళ్ళ కంప్లైంట్ గారి ఇంట్లో దగ్గర ఒక 10 years నుంచి వీళ్ళకి యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఈ కోవిడ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బట్టల షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈవిడ ఎవరైతే ముద్దాయి అన్నదో ఆవిడ ఆల్రెడీ మన వాళ్ళ ఇంట్లోనే పర్మనెన్స్గా చేస్తూ ఉండగా ఈవిడ అదే రోజున ఏదైతే 2వ తారీఖున మనం నేరం జరిగిన రోజున ఈ కంప్లైంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక 1 hour పూజలో ఉండగా ఈ నేరానికి పాల్పడడం జరిగింది. దర్యాప్తులో అన్ని విషయాలు రికార్డ్ పరంగా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేస్తాం. వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి బయట బిజినెస్ పరంగా బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఉంది, ఆవిడ ఒక 1 week క్రితం ఆ కూతురు వీళ్ళిద్దరు ఉంటారు ఇంట్లో. యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళ కూతురు ఉంటారు. అయితే ఆవిడ ఒక 1 week బిఫోర్ హైదరాబాద్ వెళ్ళింది. ఆవిడ జాబ్ సెర్చింగ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళింది. ప్రజెంట్ అయితే ఈ నేరం జరిగే టైంలో ఆవిడ ఒక్కతే ఉన్నది. ఎవరైతే మన కంప్లైంట్ కనకదుర్గ గారు ఉన్నారో ఆవిడ ఏజ్ సుమారు 65 years ఉంటుంది ఆవిడకి. ఆవిడ ఒక్కతే ఉంది. ఈవిడ ఆల్రెడీ 10 years నుంచి చేస్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో మనుషులాగానే ఆవిడ ఫీల్ అయింది కాబట్టి. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో 21వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 23 వినతులు స్వీకరించగా అందులో 5 సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే వేదికగా ఎంపీ సానా సతీష్ బాబు ప్రజా దర్బార్పై జిల్లా వ్యాప్తంగా నమ్మకం పెరిగిందన్నారు. అందుకే దూర ప్రాంతాల ప్రజలు కూడా తరలివచ్చి వినతులు ఇస్తున్నారని ఆయన అన్నారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను శ్రద్ధగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. నేపాల్లో చిక్కున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటకులను సురక్షితంగా వెనక్కి రప్పించడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఢిల్లీలోని ఆంధ్ర
నుండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సమన్వయం చేసి విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి ప్రాంతాలకు చెందిన వారిని స్వదేశానికి చేర్చారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బాధితులు మంత్రి నారా లోకేష్, ఎంపీ సానా సతీష్ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, నులుగుర్తి వెంకటేశ్వరరావు, పిఏ గౌరీశంకర్, టీఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, బళ్ళ శ్రీనివాస్, జున్నూరు వాబ్జీ, సిరియాల కొండబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సానా సతీష్ గారు ఫౌండేషన్ ద్వారా కానీ సానా సతీష్ గారు పెట్టిన తర్వాత వారు ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే కొంతమందికి ఈ మధ్యన 35 మంది ట్రైనింగ్ ఇస్తే అందులో 10-12 మందికి ఉద్యోగాలు రావడం. అంతేకాదు ఈ పరిష్కారం చేస్తున్న పిటిషన్లు కూడా కనీసం డిపార్ట్మెంట్కి పంపి దీని మీద పరిష్కారం అవుతుందా లేదా, దీనికి ఏ రకంగా పరిష్కారం అవుతుంది, అయిపోయే మార్గాలు ఏంటి, అలాగే ఫైనాన్షియల్గా కొంతమంది మెడికల్ ఎయిడ్ కానీ ఇలా రావడం జరుగుతుంది. అంతేకాదు ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లేవని చెప్పి చాలామంది రావడం. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలం కనీసం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇవాళ చూస్తుంటే అక్కడ ఇళ్ల స్థలం లేదు, స్థలమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన ప్రభుత్వం కూడా త్వరలో సైట్ ఓపెన్ అవుతుంది, ఇళ్ల స్థలాలు పెట్టడానికి కూడా దానికి పరిష్కారం అవుతుంది. మరి అంతేకాదు పెన్షన్స్ ఉన్నాయి. పెన్షన్స్ అనేది సుమారు వచ్చిన అప్లికేషన్లో 10-15 అప్లికేషన్లు పెన్షన్స్ గురించి ఉన్నాయి. ఈ పెన్షన్లో చాలామంది రేషన్ కార్డులో వాళ్ళ వయసులు తక్కువ వేయడం, అలాగే ఈ పెన్షన్స్లో వాళ్ళకి ఆస్తులు లేకపోయినా కూడా ఈ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇల్లు లేకపోతే ఇల్లు ఉందని చెప్పి రాస్తున్నారు. అటువంటి రకంగా చాలామంది పెన్షన్స్ గత ప్రభుత్వంలో తీసివేయడం జరిగింది. ఆ అందరికీ కూడా మన ప్రభుత్వంలో త్వరలో ఇవ్వడానికి సైట్ కూడా ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలు సంబంధించిన ప్రభుత్వం. ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడంలో సానా సతీష్ గారు ఆఫీస్ ముందుంటుందని, అలాగే సానా సతీష్ గారు దీనికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తారు. నేపాల్ బాధితులు ముఖ్యంగా మొన్న జరిగిన అంటే అనంతపురంలో ఈ నెల 10వ తారీఖున ఎన్డీఏ కూటమి తరపున అత్యంత అద్భుతమైన సభ జరిగింది. సూపర్ హిట్ అనే సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆ సభలో ఉండగా భావితరాల నాయకుడు లోకేష్ గారి ఆదేశాల మేరకు వెంటనే ఆ సభకు దూరమయ్యి నేపాల్లో చిక్కుకున్న మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కోసం, వారి యొక్క సౌకర్యార్థం కోసం వెంటనే కూడా ఢిల్లీలో సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యోగక్షేమాలు తెలుసుకొని అనువరున్న ప్రతి క్షణం కూడా వారి యొక్క వివరాలు సేకరించి స్వదేశానికి తీసుకురావడం లోకేష్ గారు మరియు అక్కడ సీఎం పేషీలో ఉండి అక్కడ ఢిల్లీతో సతీష్ గారి ద్వారా అంతా కోఆర్డినేట్ చేసుకుని వారందరినీ మన దేశానికి తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అనేక మంది నాయకులు కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు. లోకేష్ గారి యొక్క ఆలోచన ఎటువంటిదైనా సరే, ఎక్కడున్నా సరే తెలుగువాడు వెంటనే సౌకర్యార్థం ఆయన తీసుకున్న చర్యల పట్ల యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా యావత్ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా ఈవేళ ప్రజలు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క ప్రతి క్షణం కూడా ఆలోచన చేసి పార్లమెంటు అక్కడ ఆంధ్ర భవన్లో ఉండి ఆయన లోకేష్ గారి ఆదేశం ప్రకారం పనిచేయడం మా అందరికీ కూడా ఒక రకమైన పట్టుదల నింపింది. అందరూ కూడా మరొకసారి ఆయనకి అందరూ తెలియజేశారు. ఈవేళ ఉదయం కూడా వచ్చి వారందరికీ కూడా సానా సతీష్ గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజా దర్బారుకి విశేషమైన స్పందన రావడంతో మా మీద కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అనేక పనులు జరుగుతున్నాయని చెప్పి ఒక ఆలోచన దగ్గర రావటం వల్ల అనేక విషయాల పట్ల శ్రద్ధగా ముందుకెళ్తున్నారు అని ఆలోచన రావటం వల్ల మా మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని పరంగా మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానికి చేయవలసిన విధంగా మేము చేస్తున్నాం. అధికారులు కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా కాకినాడ వార్ఫ్ రోడ్ లో గల ది కాకినాడ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆటో వెహికల్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద గణపతి నవరాత్రుల ముగింపోత్సవాల్లో భాగంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమడి మోహన్ వర్మ పాల్గొనగా విశిష్ట అతిథిగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు టీఎన్టీఈసీ నాయకులు గదుల సాయిబాబాలు విచ్చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో తొలి పండుగ వినాయక చవితి అని, అటువంటి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి
భారీ అన్నదానం చేపట్టిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు కార్మికులపైన, ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ మాట్లాడుతూ, ప్రతి ఏడాది వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించి ముగింపు సందర్భంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది కూడా అందరి సహకారంతో స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించి సుమారు 5,000 మందికి భారీ అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. తమకు తమ అసోసియేషన్కు అన్ని విధాలా సహకరిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ చాట్ల గురుమూర్తి, జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పెరుమళ్ల వీర వెంకట సత్యనారాయణ, సలహాదారులు ముడారపు శంకర్, యాండ్రా రాము, వినాయక కమిటీ సభ్యులు ముద్రగడ కల్కి భగవాన్, తలాటం వీరబాబు, కమిటీ మెంబర్లు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మన కాకినాడ మినీ గూడ్ వ్యాన్స్ అసోసియేషన్ తరఫున భారీ ఎత్తున మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరఫున భారీ ఎత్తున అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదానానికి టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు గారు, అలాగే యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎలుగుబంటి వెంకటరమణ గారు, అలాగే యూనియన్ సభ్యులందరి ద్వారా భారీ ఎత్తున అన్నదానం జరగడం జరుగుతుంది. ఈ అన్నదానంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే యూనియన్కి మా తరఫున ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు యూనియన్ సభ్యులకి, అలాగే గదుల సాయిబాబు గారి అందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత. మేము పిలిచిన వెంటనే గౌరవనీయులైన శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు తనయులు శ్రీ మోహనవరం గారు రావడం జరిగింది. ఆయనకి మా 50 మంది యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా గౌరవ అధ్యక్షులు కూడా మీరు చెప్పిన వెంటనే రావడం జరిగింది. ఆయనకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అన్నదాన కార్యక్రమానికి మా యూనియన్ సభ్యులే కాకుండా 50 మంది వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మినీ గూడ్స్ ఆటో యూనియన్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ రమణ గారు, అదే మాజీ అధ్యక్షుడు అయినటువంటి కరుణామయ్య, మిగిలిన వైస్ ప్రెసిడెంట్ వీరబాబు, మిగిలిన తదితర సెక్రటరీ చిన్న, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కాకినాడలోనే 4,000 మందికి పైచిలుక అన్న సంతర్పణ చేయడం అంటే చాలా సంతోషదాయకమైన వ్యవహారం. కాబట్టి వీళ్ళందరూ ఐక్యతగా ఉండి ఐకమత్యంతో అందరూ కలిసి చేయడం అన్నది యూనియన్ తరఫున ట్రేడ్ యూనియన్ లీడర్గా నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. యూనియన్లు అన్నీ కూడా ఈ విధంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండి నడవాలని ఆశిస్తూ ఈ అవకాశం కలగజేసినటువంటి వినాయకుడికి మా మిత్రులందరికీ కూడా, కార్మిక మిత్రులందరికీ కూడా ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ కార్యాలయం వద్ద గల పద్మశాలి వీధిలో శ్రీ బాల గణపతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూరంగి గ్రామం పద్మశాలి వీధిలో ఎన్నో ఏళ్లుగా గణపతి నవరాత్రి దసరా మహోత్సవాలు మహిళలు, యువత పాల్గొని పెద్ద సంఖ్యలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణపతి యూత్ సభ్యులు సీరం ప్రసాద్, పదం సూర్యచంద్రరావు, పంపన వెంకటేశ్వరరావు, నూకెళ్ల వెంకటేశ్వరరావు, అందే రామకృష్ణ, పొన్నగంటి గోవిందు, కొండేటి సతీష్, వెంకటరమణ, మంచంశెట్టి స్వాతి, పంపన లక్ష్మి, పొన్నగంటి దేవి, ఇంధన ఉషా, బండారు సూర్య సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ మ్యాక్సిమం పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమాలు, ఈ ఉత్సవాలు అనేది మరి చేసుకుంటాం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే అందరూ కలుస్తాం ఇక్కడ. మరి ప్రతి ఇంట్లో కూడా సొంత ఇంట్లో కార్యక్రమం కింద ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటామని మరి అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా
మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి మొన్న వినాయక చవితి రోజున మరి ఇక్కడ విగ్రహం కూడా ఇవ్వడం మరి విజయ్ కుమార్ మరి అంటే యాక్చువల్గా ఏదో కూలి పని చేసుకుంటే కుర్రోడు అబ్బాయి మరి ఇక్కడ విగ్రహం ఇవ్వడం జరిగింది. అబ్బాయి కూడా చిరు సత్కారం కూడా పద్మశాలి యువజన సంఘం తరఫున ఇక్కడ జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి వినాయక చవితి అలాగే విజయదశమి, రేపు విజయదశమి కార్యక్రమం కూడా ఇక్కడ పద్మశాలి మహిళా సంఘం తరఫున విజయదశమి కూడా ఘనంగా జరుగుతూ ఉంది. రేపు ఆదివారం నాడు కూడా రాట ముహూర్తం కూడా కార్యక్రమం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరలా విజయదశమి దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ రోజుకి కూడా ప్రతి కార్యక్రమాలు జరుపుకుంటూ మంచి ఆనందంగా మంచి శుభపరిణామంగా ఇక్కడ హెల్తీగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. అందరూ కూడా ఇది మన కుటుంబంలో వేడుకగా చాలా బాగా చేస్తూ ఉంటారు. మా సహోదరులు అందరూ కూడా చాలా ఘనంగా జరిపేలా అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ గా ఉంటారు మాకు. అదే విధంగా ఈరోజు అన్నప్రసాదం వితరణ జరిగింది. దీనికి గాను 2000 మందికి పైగా జనం వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి చాలా ఘనంగా స్వీకరించడం జరిగింది. అదే విధంగా మేము దసరా నవరాత్రి మహోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుకుందామని అనుకుంటున్నామండి. దీనికి పద్మశాలి వీధిలో మా సహోదరులు కూడా అందరూ మాకు సపోర్ట్ గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుపుకుంటామని. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు రుణపడి ఉంటామని కాకినాడకు చెందిన నేపాల్ బాధితురాలు బుద్ధరాజు సరళ తెలిపారు. నేపాల్ పర్యటనలో తాము ఇరుక్కుపోయిన సమయంలో ఒక్క క్షణం కూడా సురక్షితంగా తిరిగి వస్తామా అని అనిపించింది. కానీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు చూపించిన చొరవతోనే తాము సురక్షితంగా కాకినాడ రావడం జరిగిందని నేపాల్ పర్యటనకు వెళ్లిన కాకినాడకు చెందిన బుద్ధరాజు సరళ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే నేను ఎంబసీ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాను, ఏం పర్వాలేదు అండి, వాళ్ళు ఏదో సెట్ తీసుకుంటారు నన్ను వెంటనే పెట్టారు. అప్పుడు లోకేష్ గారు స్పందించి అప్పుడు ఫోన్ చేసి, అమ్మ నేను పర్వాలేదు, నేను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామమ్మా అని అన్నారు. అన్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అందరికీ. అప్పుడు కానీ మీ మ్యాటర్లన్నీ మీ ఆధార్ కార్డులు అన్నీ పెట్టుకుని మళ్ళీ సతీష్ గారు వాళ్ళ ద్వారా మాకు వచ్చింది. అవన్నీ ఆధార్ కార్డులు నెంబర్లు అన్నీ సేకరించి మా అమ్మాయి అన్నీ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ లేదు. అందుకనేసి నిన్న బయలుదేరి 4:30కి అందరినీ గ్యాదర్ చేసింది. మన తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చారండి. చాలా హ్యాపీ అండి నిజంగాను. వెళ్ళిన వాళ్ళందరూ కూడానండి లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని, సానా సతీష్ గారిని, వీళ్ళందరినీ కూడా ఎంతో మెచ్చుకున్నారండి. కూటమి ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనేసి పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తెలుసుకుని అందరినీ చాలా హ్యాపీ అయ్యారండి. పాపం అందరూ కూడా ఇంత అలాంటి చిన్న వయసులో ఎంత చేస్తున్నాడంటే పిల్లోడు ఎంత మంచివాడో, ఎంత హ్యాపీగా మన ప్రాణాలు నిలబెట్టాడు ఈరోజు అనేసి అందరూ కూడా చాలా బాగా హ్యాపీ అయ్యారు. మా అమ్మాయితో ఫోన్లో కాంటాక్ట్ చేసి వెంటనే సానా సతీష్ గారికి, కాకినాడలో ఉన్న ఎంపీ సానా సతీష్ గారికి ఈ కార్యక్రమం గురించి మరి స్పందించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మా అమ్మాయి ప్రతి క్షణం కూడా, ప్రతి అరగంటకి కూడా, ప్రతి విషయంలోని కూడా సానా సతీష్ గారికి దృష్టిలో తీసుకొచ్చి ఈరోజు మరి ప్రాణాలతోటి మరి నేపాల్ నుంచి 144 మంది ఒకే ఫ్లైట్లో మరి వైజాగ్ చేరారంటే సానా సతీష్ గారి సహకారంతో. మరి ఈవేళ ఇక్కడ యాత్రికులందరూ కూడా లోకేష్ గారు, సానా సతీష్ గారి గురించి ఈవేళ ఇంతమంది మరి ఆంధ్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఇక్కడికి వచ్చారంటే వారి గురించి అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇద్దరు యువకులైనా సరే మరి పెద్ద మనసుతోటి వృద్ధులకు సహకారాలు అందించినటువంటి వీరు మరి అనేక పదవులు మరి కలిగి మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సౌభాగ్యంతో కనిపిస్తారని మరి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ముఖ్యంగా సానా సతీష్ గారు కాకినాడ ఎంపీగా ఉండడం మా అదృష్టంగా భావించి మా భార్య పిల్లల్ని సురక్షితంగా ఇక్కడ చేసినందుకు విశాఖపట్నం నుంచి ప్రత్యేకమైన వాహనం కలిగించి ఇక్కడ వచ్చిన తర్వాత సానా సతీష్ గారి బృందం వచ్చి రిసీవ్ చేసుకోవడం చాలా ధన్యవాదాలు. ఇటీవల నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న ఆంధ్రులను క్షేమంగా తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ చూపిన చొరవ ఎంతైనా ప్రశంసనీయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆంధ్రులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులతో కలిసి లోకేష్ చిత్రపటానికి పూలాభిషేకం, పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేపాల్ అల్లర్లలో దాదాపు 217 మంది ఆంధ్రులు చిక్కుకుపోగా వారు క్షేమం గురించి అవిశ్రాంతంగా కృషి చేసి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చిన తీరు అందరికీ అనుసరణీయమన్నారు. అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్, అంగాని శేషగిరి, వర్మ, కర్రి వీరబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ, మండపాక నాగబాబు, మహిళలు విజయలక్ష్మి, నందిని, మానస, రాణి, సత్యవతి అధిక సంఖ్యలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మంది ప్రజలు ఎన్నో లేక ఎక్కడెక్కడో తిరిగి ఎన్ని కష్టాలు పడినా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉండి మాకందరికీ నారా లోకేష్ గారు సహాయం చేస్తారని, ఈ చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వీళ్ళందరూ సహాయ సహకారంతో మాకు కావాల్సినవి అన్నీ చేకూరుతున్నాయి. ఈ నేపాల్లో చిక్కుకున్న ప్రజలందరూ చాలామంది ఉన్నారు మన భారతీయులు. అందువల్ల ఈ మన లోకేష్ గారు స్పందించి ఆయనకి కావాల్సింది మనకేం కావాలో ఆయన చూసి మనకి కావాల్సింది అవసరతను తీర్చుతున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా మనకి ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి ఆ రోజు సూపర్ 6 కార్యక్రమం అనంతపురంలో కార్యక్రమం ఉన్నా సరే మరి లోకేష్ గారు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలంటూ మరి ఆయన సచివాలయంలో నిద్రాహారాలు లేకుండా ప్రత్యేకమైన టీం ఏర్పరిచి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన భారతీయులందరినీ తీసుకురావడం మరి లోకేష్ గారికి మాలో చిన్నవాడైన మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతాము. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి దేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ని మహోన్నతమైన నగరంగా తీర్చడంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు కష్టపడుతున్న తీరు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నారా లోకేష్ గారి నాయకత్వం. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అందులో భాగంగా 4వ రోజు బిజినెస్ డేగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేసీఐ కాకినాడ పోర్ట్ ప్రెసిడెంట్ మరియు హాసిని డెంటల్ క్లినిక్ ప్రొప్రైటర్ డాక్టర్ తన్మయి రామచంద్ర మాట్లాడుతూ కాకినాడలో జేసీఐలో ఉన్న జేసీఐ సభ్యులు, డాక్టర్స్, టీచర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ప్రొఫెసర్స్ ఇలా పలు రకాల వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారందరూ వారి వ్యాపారాల గురించి నలుగురికి తెలిసేలా చేసి ప్రజల్లో ఎవరికైనా వ్యాపార పరంగా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే జేసీఐ సభ్యుల్ని సంప్రదించవచ్చునని తెలిపారు. అందరి బిజినెస్ బ్రాండ్స్ ప్రమోట్ చేసేలా ఈ రోజు బిజినెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అందరం డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి ఉన్నాం, డిఫరెంట్ బిజినెస్ నుంచి ఉన్నాం. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ మనం ప్రమోట్ చేసుకోవట్లేదు. సో ఈ రోజు బిజినెస్ డేలో మనకి జేసీఐ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే 60 సెకండ్స్ రీల్ క్రియేట్ చేసుకోమన్నారు. సో అది మీ ఫర్మ్ నేమ్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, హాయ్ మైసెల్ఫ్ జేసీఐ డాక్టర్ పి తన్మయి రామచంద్ర, ప్రొపరేటర్ ఆఫ్ హాస్ని డెంటల్ క్లినిక్. సో నాకు నా హాస్పిటల్లో నేను చేయగలిగిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి అండ్ జేసీఐ నుంచి నాకు ఎన్ని కాంటాక్ట్స్ పెరిగాయి, సో దాని నుంచి నాకు ఎంత బిజినెస్ జనరేట్ అయ్యింది అని చెప్పి నేను ఒక 60 సెకండ్స్ రీల్లో నేను ప్రమోట్ చేస్తాను. ఆ రీల్స్ అన్నీ జేసీఐ కాకినాడ పోర్ట్ అఫీషియల్ పేజ్లో మేము పోస్ట్ చేస్తాం. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే ఈ 2 days నుంచి జరుగుతున్న ప్రతి యాక్టివిటీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతుంది. సో అది ఆల్ ఓవర్ ఇండియా చూస్తుంది, నాట్ ఓన్లీ ఫ్రమ్ కాకినాడ, ఆల్ ఓవర్ ఇండియా చూస్తుంది. సో దట్ అక్కడ మన బిజినెస్ రీచ్ పెరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ బై జేసీఐ. సో ప్లీజ్ మెంబర్స్, ప్లీజ్ అందరూ అది యూటిలైజ్ చేసుకోండి. టుడే బై ఈవినింగ్ మీ రీల్స్ నాకు షేర్ చేస్తే ఐ విల్ పోస్ట్ అఫీషియల్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జనసేన నాయకులు జీని శ్రీనివాస్ పేర్కొన్నారు. వలసపాకల జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జీని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం ఒకరికొకరు ఎంతో ఆనందంగా తినిపించుకున్నారు. జీని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు తమ గ్రామంలో చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, ఆయన మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, దేవుడు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఏడుకొండలు, జనసేన టీడీపీ సీనియర్ నాయకులు తాతపూడి రామకృష్ణ, పెంకే వీరబాబు, సూరంపూడి రమణ, కొల్ల సుబ్రహ్మణ్యం, మనోజ్, పృథ్వీ కిరణ్, రమేష్, కేతబుజ్జి, కొల్లుబోయిన రాజు, సానా నాగు, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శ్రీ గౌరవ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వలసపాక ఎన్డీఏ కమిటీ. ఈరోజు మా ప్రీతం నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పుట్టినరోజు సందర్భంగా మా వలసపాకలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ సోదరుల సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకుని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యకరంగా ఉండి మరింత ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ మన ప్రీతమ నాయకులు శ్రీ పంతం నానాజీ గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇలా గ్యాదర్ అవడం అన్నది చాలా సంతోషకరంగా ఉంది. అలాగే పంతం నానాజీ గారు లాంటి ఎమ్మెల్యే దొరకడం అన్నది మనందరూ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ సూపర్ 6 పథకాలు కూడా మన ఎమ్మెల్యే గారు మన వలసపాకలనే కాదండి, మన నియోజకవర్గానికి అందరికీ ప్రజలకు అందుతున్నాయి లేదో అని ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అన్నది అదృష్టంగానే భావించాలి. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినట్టు పంతం నానాజీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. అందరూ కూడా ఏకతాటి మీద నిలబడి మన యొక్క రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాలని కూడా పూర్తిగా డెవలప్ చేసుకుని మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తారని చెప్పి మన కూటమి తరపున అందరికీ కూడా నేను ఒకసారి విన్నవించుకుంటున్నాను. తర్వాత రాబోయే సంవత్సరంలో కూడా మన ఎమ్మెల్యే గారు మనకి ఒక మంత్రి పదవిని కూడా ఆశించి మన ఉన్నతమైన పదవులు ఆశించి మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని చెప్పి కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ బాలికల వసతి గృహంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జన్మదినం పురస్కరించుకుని జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఉపాధ్యక్షుడు అద్దంకి వీరబాబు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామి మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. నియోజకవర్గంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వాసుదేటి త్రిమూర్తులు, పాతలగడ్డ వెంకటరాయుడు, జస్వంత్, మల్లాడి దుర్గాప్రసాద్, కేజీఎఫ్ సతీష్, దుర్గాప్రసాద్, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మా జస్వంత్ కానీ మా దుర్గాప్రసాద్ కానీ అంటే అన్నయ్య మేము కూడా డాబా పెట్టుకున్నాం, డాబా సందర్భంగా ఫుడ్ బిర్యానీ ఏర్పాటు చేద్దాం అని వాళ్ళు కూడా వెంటనే నేను అడగగానే సహకరించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి నానాజీ గారి కోసం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, మన అందరికీ తెలిసిన వ్యక్తే. మనలో మన కుటుంబ సభ్యుల్లాగా, మనలో ఒక అన్నదమ్ముళ్లాగా కలిసిపోతాడని ఎమ్మెల్యే వారు ఎక్కడ చూపించరు. ఆయనకి జిల్లాలోనే చాలామంది అభిమానులు ఉన్నారు. మరి ఆయన ఆరోగ్యం కూడా చాలా బాగుండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో మనం దగ్గరుండి ఆయన జరపాలని, ఇంకా 3-4 చుట్లు ఆయన మా రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని, ఎప్పుడు కూడా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలని మేము కోరుకుంటూ ఆయన ఎప్పుడు మనస్ఫూర్తిగా నగ్గించుకుంటాం. అందులో ఏ డోకా లేదు. ఎందుకంటే ఏ కార్యకర్త వచ్చినా, ఏ చిన్న కార్యకర్త వచ్చినా సరే చక్కగా వెంటనే ఫోన్ తీసి స్పందించి ఆ పని అయ్యే వరకు కూడా ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం ఆశ్రద్ధ చేసినా కూడా ఆయన వెంటనే ఏరా వచ్చావు మొన్న అడిగావు కదా పని ఏమైందని అడుగుతారు. అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు నేనైతే మనస్ఫూర్తిగా మరి నేను తృప్తిగా ఉన్నాను. ఆయనకి ఆ పరమేశ్వరుడి దయ వల్ల వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఇంకో 2-3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి గొప్ప కార్యక్రమం అద్దంకి వీరబాబు గారు, జస్వంత్, మల్లారి దుర్గాప్రసాద్ వీళ్ళందరూ చేస్తున్నందుకు మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి నాయకుడు కంపల్సరీ ఉండాలి. నిజంగా వీరబాబు గారు చెప్పినట్టు ఎవరు వెళ్ళినా ఫోన్ తీసి స్పందించారు. ఆయన పని అయిందా లేదా వెంటనే ఫోన్ చేసి ఆయన రిసీవింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. మన రూరల్ మండలానికి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్న అద్దంకి వీరబాబు గారి ఆధ్వర్యంలో మరియు యశ్వంత్, దుర్గాప్రసాద్ వీరందరి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. అయితే మన రూరల్ జనసేన సభ్యులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ఏంటంటే చాలామంది ఫ్లెక్సీలు అవి పెడతారు. మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా మన ఎమ్మెల్యే నానాజీ గారు కానీ వాళ్ళు ఏంటంటే ముందు అందరికీ కూడా ఈ సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అందరికీ చక్కగా భోజనాలు అరేంజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఇష్టపడతారు. సో ఆ రకంగానే మన జనసేన కూడా వెళ్తున్నాం మేము. ఇప్పుడు మన ఈ హాస్టల్లో చిన్నారులు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. అందుకంటే అందువల్ల వాళ్ళతో స్పెండ్ చేయాలని కోరికతో మేము రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు యువతను తీసుకొస్తే మా నానాజీ గారు మా యువతని ప్రోత్సహించి ముందుగా మంచి మంచి పదవులు ఇచ్చి గుర్తించారండి మమ్మల్ని.
అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మన అద్దంకి వీరబాణి గారి ద్వారా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూనే ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నానాజీ గారు ఎప్పుడు చెప్పేది మాకు ఏంటంటే, మీరు ఫ్లెక్సీలు పెట్టేసి డీజేలు పెట్టడం కాకుండా ప్రతి సంవత్సరం మాకు ఇదే చెప్తారండి. ముందుగా సేవా కార్యక్రమాలు మనకు ముందు వ్యక్తిగా అని చెప్తారండి. అలాగే ఆయన దాంట్లో మన అద్దంకి వీరబాణి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలా సేవా కార్యక్రమాలు ఎన్నో చేసామండి. అదేవిధంగా ఈ పుట్టినరోజుకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకుని అన్నయ్య గారు వెంటనే ఇలా బిజీ హాస్టల్లో దీనికి పెడదామని అనగానే మేము కూడా మన ప్రసాద్ కానీ ముగ్గురం కలిసి అన్నీ ఒకే ప్రోత్సహించి అన్నీ దీనికి చేయడం కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి. అలాగే మరి ఒక లాస్ట్ గా మా పంతో నానాజీ గారికి హ్యాపీ బర్త్డే చెప్తండి. ఇలాంటి పుట్టినరోజులు 100 ఏళ్ళు చేసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖరీఫ్ సీజన్ కి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మీడియాకు తెలిపిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. ఉప్పాడ సముద్ర తీర మత్స్యకారులు ఆందోళన చెందవద్దు, అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ భరోసా. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. రసాయన శాస్త్రంలో నూతన పరిశోధనలకు దారి, విద్యార్థులకు పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుల ఆంజనేయుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.